500 రోజులకు పైగా యుద్ధం, 50,000 మరణాలు, 1,00,000 మందికి పైగా గాయాలు. అక్కడి ప్రజలకు ఇల్లు లేదు, బతికేందుకు నిలువ నీడలేదు. నిన్న మొన్నటి వరకు గగనతల దాడులు చేసి గాజా ప్రజలను చంపేసిన ఇజ్రాయెల్ బలగాలు ఇప్పుడు భూతల దాడులకు దిగుతోంది. హమాస్ నేతల భరతం పడతామనే సాకుతో సామాన్యులను సైతం పొట్టన పెట్టుకుంటోంది. పేరుకే కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్టుగా అనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందు అంటే జనవరి 19, 2025న జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి అసలు అర్థమే లేకుండా పోయింది. బందీలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారనే కారణంతో ఇజ్రాయెల్ దళాలు గాజాలో నరమేధానికి పాల్పడుతున్నాయి. దీంతో గాజా కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందం ముందు వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సరిహద్దు దేశాలకు వలస వెళ్లిపోయిన ప్రజలు తిరిగి ఇంటికి చేరిన తర్వాత ఇజ్రాయెల్ మరోసారి యుద్ధానికి దిగడం ప్రకంపనలు రేపుతోంది. ఇజ్రాయెల్ దళాలు రోజురోజుకు గాజాలో చొచ్చుకుపోతున్నాయి. మార్చి 24న నాజర్ ఆసుపత్రిపై దాడి చేసిన ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ లీడర్ ఇస్మాయిల్ను చంపింది. ఇది హమాస్కు భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఇలా ఓవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉండగా మరోవైపు యుద్ధంలో ఏమాత్రం సంబంధం లేని ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు ఈ వారిలో చనిపోతుండడం అత్యంత బాధాకరం. అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 7, 2023 నుంచి మార్చి 23, 2025 వరకు యుద్ధం కారణంగా 17,000 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఇదంతా పాలస్తీనా ఆసుపత్రిలో రిపోర్ట్ అయిన లెక్కలు మాత్రమే. గత వారం రోజుల్లో ఇజ్రాయెల్ దళాలు 600 మందిని చంపితే వారిలో 200 మందికి పైగా చిన్నారులే ఉన్నారు. తల్లులు తమ బిడ్డల శవాలను ఒడిలో పెట్టుకుని ఏడుస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ప్రతిరోజు వేల గుండెలు చీలిపోతున్నాయి. మానవ హక్కుల నినాదాలు గాలిలో కలిసిపోతున్నాయి. అటు అగ్రదేశాలు ఒకవైపు మాటలతో జాలి చూపిస్తూనే మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధాలను ఆపేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఎందుకు ఏం మాట్లాడడం లేదన్న ప్రశ్న ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన పాలన మొదలై 2 నెలలు గడిచిపోయినా గాజా మీద పడుతున్న బాంబుల సంఖ్య తగ్గలేదు. పైగా రోజురోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇది యుద్ధాన్ని ఆపాల్సిన నాయకుడి పాలన కానే కాదు, యుద్ధాన్ని నిశ్శబ్దంగా ప్రోత్సహిస్తున్న పాలన. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ట్రంప్ గాజాలో జరుగుతున్న అమానవీయ దాడులను తప్పుబట్టలేదు. ఇక అమెరికా ఇప్పటికీ ఇజ్రాయెల్కు యుద్ధంలో సాయం చేస్తూనే ఉండడం మరో విడ్డూరం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన ప్రభుత్వం ఇజ్రాయెల్కు $14 బిలియన్ విలువైన సైనిక సహాయ ప్యాకేజీని ఆమోదించింది. ఇందులో గాజాపై దాడులకు వాడే బాంబులు, రాకెట్లు కూడా ఉన్నాయి. యుద్ధం ముగించాలని కోరిన UN తీర్మానాలకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం 3 సార్లు ఓటు వేసింది. ఇక అన్నింటికంటే ఘోరమైన విషయం ఒకటుంది. ట్రంప్ పాలన ప్రారంభమైన తర్వాత గాజాకు అందాల్సిన మానవతా సహాయంపై కోత విధించారు. పాలస్తీనా ప్రాంతాల్లో అత్యంత ముఖ్యమైన హ్యుమానిటేరియన్ సంస్థగా ఉన్న UNRWA, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్ కోసం అమెరికా గతంలోనే ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువగా సాయం చేసేది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత UNRWAకు ఇచ్చే $1 బిలియన్ ఫండింగ్ను నిలిపివేశారు. ఈ ఒక్క నిర్ణయం కారణంగా లక్షలాది మంది గాజా ప్రజలకు నీరు, ఆశ్రయం, ఆహారం, విద్య, వైద్యం అన్నీ నిలిచిపోయాయి. ఇది బాంబులతో చేసిన దాడి కాకపోయినా అమెరికా చేసింది అంతకంటే ఘోరమే. పసిపిల్లలను ఆకలితో మార్చి చంపడం ఎంత పాపమో కదా. అటు ఆసుపత్రుల్లో మందులు లేక చిన్నారులు మరణించడం మరింత బాధాకరం. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనల కిందే వస్తాయి. UNRWA సేవలు నిలిచిపోవడంతో వేల మంది టీచర్లు, డాక్టర్లకు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. దీంతో సంక్షేమ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఆర్థిక ఒత్తిడి కూడా ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహానికే మద్దతుగా మారింది. అమెరికా డబ్బు ఆపడంతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలు కూడా అలాగే తమ సాయాన్ని నిలిపివేశాయి. దీంతో గాజా ప్రజల దుస్థితి దయనీయంగా మారింది. ఓవైపు బాంబులతో, మరోవైపు ఆకలితో అక్కడి ప్రజల బతుకు భారంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే గాజా మొత్తం ఓ శ్మశానంగా మారిపోయింది.